ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా పెళ్లి వీడియోస్లో వచ్చేసి ఇది లాస్ట్ డే అనమాట. ఇంక మా అత్త వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ అయితే జరిగిందండి. మీరు కూడా వచ్చేయండి, రిసెప్షన్ వీడియో అయితే చూసేద్దరు. కానీ చాలా అంటే చాలా తక్కువ వీడియో అయితే తీయగలిగానండి. ఎందుకంటే అంత క్రితం నైట్ పెళ్ళికి అది వెళ్ళొచ్చాం కదా, ఇంకా ఫుల్ నిద్ర లేదు, ఇంకా ఫుల్గా టైర్డ్ అయితే అయిపోయాము అందరం. ఇంకా అక్కడక్కడ వీడియోస్ మాత్రం తీశాను. ఇది వచ్చేసి ఇంక మేము రావడంతోనే ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అత్త వాళ్ళు ఏంటంటే సత్యనారాయణ స్వామి పూజ అయితే జరుగుతూ ఉంది ఒక పక్కన. ఇంకా అప్పటికే కథలు అయితే చదువుతున్నారండి. ఇంక మేమైతే వచ్చాము. ఇది వచ్చేసి స్టేజ్ డెకరేషన్ అనమాట. ఇలాగైతే చేశారు. చాలా అంటే చాలా బాగుంది డెకరేషను. ఇంకా చాలా మంచిగా కూడా అనిపించింది. నేనైతే ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ దేవుడికి అయితే దండం పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్కి అయితే వెళ్ళిపోయామండి. అప్పటికే 10:30 అలాగ అయిపోయింది. ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది. మేమందరం బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాము. ఒక పక్క ఫంక్షన్ జరుగుతుందన్న హ్యాపీగా ఉన్నా కూడా ఇంకో పక్క ఏంటంటే ఇంకా ఆ రోజుతో లాస్ట్ అండి. ఇంకా తర్వాత ఈవినింగ్ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంకా మా వాళ్ళు అందరినీ మిస్ అయిపోతాం కదా, ఆ ఫీలింగ్ ఎక్కడో మనసులో అయితే ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ సంగతికి వచ్చేస్తే చాలా వెరైటీస్ అయితే పెట్టారండి. ఇడ్లీ, వడ, పునుగులు, ఇంకా దోశ, పొంగలు ఇవన్నీ పెట్టారు. ఇంకా అందరూ అయితే చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నారు. అందరూ మా వాళ్ళందరూ ఒక ఫ్రేమ్లో అయితే ఉన్నారు ఇక్కడ. ఇంక మేమైతే బ్రేక్ఫాస్ట్ తింటూ మా అన్నయ్యకి అయితే ఇచ్చానండి వీడియో తీయమని. ఇక్కడ వచ్చేసి అందరినీ పలకరిస్తూ మరి వీడియో అయితే తీసేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వీళ్ళందరినీ ఎప్పుడు కలుసుకుంటామేమో, మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడే కలుసుకుంటానికి అయితే కుదురుతుంది. ఇంకొట్టప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట అయితే ఉంటారు కదండి, ఇంకా కలుసుకోవటానికి కూడా కుదరదు మళ్ళీ ఫంక్షన్స్ అప్పుడేని. ఇంకా అందుకనే ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అయితే బాగా ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయాక ఇంకా హాల్లోకి వచ్చి కొంచెంసేపు కూర్చున్నామండి. ఒక పక్కన పూజ అయితే జరుగుతుంది, ఇంకో పక్కన ఏంటంటే ఇవి చాట్స్ ఇవన్నీ పెడతారు కదా, ఇవన్నీ అయితే పెట్టారండి. ఇంకా పిల్లలు అయితే ఈ చాక్లెట్ మాల్ దగ్గర ఉండిపోయారు. అసలు మళ్ళీ వాళ్ళు తెచ్చిచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఆరాటం ఆగక వచ్చి అయితే చూస్తున్నారు ఆ చాక్లెట్ అదంతాను. ఇంకా పిల్లలకి చాక్లెట్కి విడదీయనరా అని బంధం కదండి, ఇంకా అందుకని చాక్లెట్ దగ్గర వచ్చి నుంచునిపోయారు ఎక్సైటింగ్గా వాళ్ళు అయితే నుంచుని. ఇంక ఇక్కడ వచ్చేసి హాయ్ చెప్పమంటున్నాను మీకు, మీ అందరికీ హాయ్ చెప్పమన్న చూడండి వాళ్ళు ఆ చాక్లెట్ ఖుషీలు ఎంత చక్కగా చెప్తున్నారు. ఇంకా మనీకి ఇటువంటి చాట్స్ ఉంటే చాలు దానికి. ఇక్కడ వచ్చేసి ఇలా కలర్ సోడాస్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కేక్ని ఇలాగా చాక్లెట్లో అయితే డిప్ చేసి ఇస్తున్నారు. చాలా బాగుంది అది టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆ సోడాస్ కూల్ డ్రింక్స్ అవి తాగని వాళ్ళకైతే ఇలాగా ఫ్రెష్గా జ్యూసెస్ అయితే తీసిస్తున్నారు. పైనాపిల్, వాటర్ మిలన్, ఇంకా కర్బూజా జ్యూస్ అయితే ఇస్తున్నారండి, గ్రేప్ జ్యూస్ కూడా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చాట్ అయితే పెట్టారు. ఇక్కడైతే నేను పిల్లలకి అయితే చెప్తున్నానండి, చాక్లెట్ అది ఎక్కువ తినకండి మళ్ళీ దగ్గది వస్తుందని చెప్పేసి. ఇక్కడ మా కన్న అయితే సోడా తాగుతానని తెచ్చుకున్నాడు, మళ్ళీ వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాడు, వాడికైతే తాగుద్ది కాక. ఇంక మేమైతే ఫ్రెష్ జ్యూస్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా మా వారు వచ్చేసి మా కన్నా కొంచెం తాగేసి ఇచ్చేసాడు సోడా, ఇంకా అదైతే తీసుకున్నారు. ఇంక ఈ లోపు ఏంటంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు అవి పెడతారు కదా, మా అమ్మ అయితే తీసుకున్నది అత్త వాళ్ళకి, అలాగే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి బట్టలు. ఇంకా అవి ఏంటంటే అమ్మ ఏంటంటే నన్ను మా వారిని అయితే పెట్టమన్నారు, అందుకని మేమైతే ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నాము. పెట్టేసి ఇంకా మా అత్త వాళ్ళ దగ్గర ఏంటంటే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికి వెళ్ళి వచ్చిన మేమే ఇంత టైర్డ్ అయిపోయాము, ఇంకా వాళ్ళైతే ఇంకెంత టైర్డ్ అయిపోయారు అనిపించింది నాకు. పాపం వాళ్ళు పూజ దగ్గర కూర్చున్నారు కానీ నిద్ర వచ్చేస్తుందండి. జనరల్గా పెళ్ళయ్యాక సత్యనారాయణ స్వామి పూజ అది చేస్తారు కానీ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఒక పక్కన. మా పెళ్ళప్పుడు ఏంటంటే పగల పెళ్ళి అయితే అయ్యిందండి మాకు, నాకు అంతేం ఇబ్బంది అనిపించలేదు మాకు. ఇక్కడ వచ్చేసి కొత్త జంటకు కూడా బట్టలు అయితే పెట్టేస్తున్నాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ బట్టలు అది పెట్టడం అయిపోయాక వాళ్ళైతే రిసెప్షన్కి రెడీ అవడానికి అయితే వెళ్ళారండి. ఇంక ఈ లోపు ఏంటంటే స్టేజ్ ఖాళీగా ఉంది, వచ్చిన వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వకూడదని ఒక పక్కన డీజే సాంగ్లు అవి పెట్టారనమాట. ఇంకా అవి పెట్టాక పిల్లలు ఎందుకు ఆగుతారు, ఇంకా వీళ్ళు వెళ్ళిపోయి చక్కగా డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. రాములో పాట అయితే ఉంది కదా, ఆ పాటకైతే డ్యాన్స్ వేస్తున్నారు. ఈ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఓపిక అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పక్క ఎల్ఈడిలో వచ్చేసి ఈ ఫోటోషూట్ సాంగ్స్ ఉంటాయి కదండి, అవైతే ప్లే చేస్తూ ఉన్నారు. అసలు నాకైతే ఈ 2 ఫోటోషూట్ సాంగ్స్ అండి, నిజమైనే చెబుతున్న ఆ సాంగ్ ఒకటి, ఇంకొకటి మనం మూవీలో శ్రేయ అలాగే నాగార్జున గారిది ఉంది కదండి,
ఆ సాంగ్స్ 2 అయితే చేశారు. నేను ఆ సాంగ్ షార్ట్స్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. అసలు ఎంత బాగున్నారో ఈ ఈ ఫోటోషూట్ సాంగ్స్‌లో అయితే. నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చేసినాయి. నాకే కాదు వెళ్ళిన అందరికీ అయితే ఈ ఫోటోషూట్ సాంగ్స్ అయితే అందరికీ చాలా మంచిగా నచ్చేసినాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్ఈడిలో మీకు చూపిస్తున్నాను కదా, అంత క్లారిటీగా లేకపోవచ్చు. కాకపోతే రియల్గా చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి, బాగున్నాయి. ఇంకా ఎవరన్నా నా ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదండి. మీరు లైక్స్ ఇస్తేనే కదా నెక్స్ట్ వీడియో పెట్టాలన్న నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదంతా వచ్చేసి మా అత్త వాళ్ళ తోట అండి. వీళ్ళు ఏంటంటే సీతాఫలం, జాంకాయ అలాగే చాలా రకాల ఫ్రూట్స్ అయితే తోట అయితే ఉంది, ఒక 100 ఎకరాల దాకా. ఇంకా దాంట్లో వచ్చేసి షూట్ అయితే తీసారంట. ఇది మనం మూవీలో సాంగ్కి చాలా అంటే చాలా బాగుందండి. ఈ సాంగ్కి బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చక్కగా సెట్ అయ్యింది. ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే వచ్చారు. ఇంకా వీళ్ళందరూ అక్షింతలు అవన్నీ అయితే వేస్తున్నారు. చాలా హడావుడిగా ఉంది. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. పూజ అదంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ వీళ్ళైతే రెడీ అయ్యి వచ్చేటప్పటికి హడావుడిగా ఉందన్నమాట. అందరూ ఒక పక్క వచ్చేసి చుట్టాలు అందరూ వచ్చేసారు. ఇంకా అక్షింతలు అయితే వేయటానికి చాలా జనం అయితే వచ్చారండి ఆ రోజు. ఇంకొక పక్క ఏంటంటే భోజనాల దగ్గర మా వారు అలాగే మా బావ ఇంకా అందరూ వచ్చేసి చూసుకుంటూ ఉన్నారు అడ్డం చోట ఇవన్నీని. ఇంకా చెప్పాను కదా చాలా జనం అయితే వచ్చారండి ఆ రోజు. ఇంకా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఆడవాళ్ళు. ఇంకా వాళ్ళందరికీ వచ్చేసి అత్త వాళ్ళు ఏంటంటే ఇట్లా బ్లౌజ్ పీస్ అది పెట్టమన్నారు, బొట్టు పెట్టేసి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే నుంచున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మా అక్క మా వదిన అయితే పెడుతున్నారు. నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి భోంచేసిన వాళ్ళందరికీ కిళ్ళీలు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అయితే ఇస్తున్నారండి. అసలు జనరల్గా పెళ్ళంటే మామూలు హడావుడి ఉండదు కదండి. పెళ్ళికి ముందు నుంచి ఇంకా పెళ్ళి అయ్యాక కూడా 1 మంత్ వరకు అదే హడావుడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అయితే ఇలా అయితే జరిగిందండి. నేనైతే కొంచెమే వీడియో తీయగలిగాను. ఇంకా వీడియో తీయడానికి ఏంటంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఇంకా అందుకే తీయలేకపోయానండి. ఇంతేనండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. మేమైతే ఫంక్షన్ అంతా అయిపోయాక అందరం చక్కగా కూర్చుని కొంతసేపు టైం స్పెండ్ చేసాం. మా అక్క వాళ్ళు మేమందరం కూర్చుని ఇంకా తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఈ రోజుటి వీడియో వచ్చేసి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.